సార్ ఈ మధ్య కాలంలో జనాలు ఎక్కువ మంది జంక్ ఫుడ్, లగ్జరీ లైఫ్‌కి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. కానీ కమ్యూనిటీ సర్వీస్ కోసం ఏమాత్రం ఖర్చు చేయట్లేదు. ఎందుకంటారు సార్? అది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో మేము ప్రెజెంట్ యాజ్ రోటరీ గవర్నర్‌గా తిరుగుతూ ఉంటాం కాబట్టి, సమాజ పరిస్థితుల్లో మనం చూసాం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం ఏంటంటే ఇంటెన్స్ గ్రాటిఫికేషన్. అంటే ఇప్పుడు ఏదైనా వాడికి ఐస్ క్రీమ్ తినాలనిపించినా, లేకపోతే ఏదైనా పానీపూరి తినాలనిపించినా, ఏదైనా ఒక జంక్ ఫుడ్ తీసుకోవాలనిపిస్తే వాడికి ఇమీడియట్‌గా వాడికి ఇంటెన్స్ గ్రాటిఫికేషన్ వస్తుందన్నమాట. అంటే శరీరంలో డోపమిన్ లెవెల్స్ పెరగడం మూలంగా వాడికి ఆ ఇంటెన్స్ గ్రాటిఫికేషన్ అనిపిస్తుంది. అదే మనం సర్వీస్ కమ్యూనిటీలో ఏదైనా సర్వీస్ యాక్టివిటీ చేయాలనుకుంటే అది కంటికి కనపడదు. రిజల్ట్స్ ఏమో లాంగ్ టర్మ్‌లో మనకి మనకి కనిపిస్తుంది. అది ఒక వన్ ఆఫ్ ది కారణం. రెండో కారణం ఏంటంటే అసలు అవేర్‌నెస్ లేకపోవడం. ఎందుకంటే మెనీ పీపుల్ అసలు కమ్యూనిటీలో ఎంత నీడ్ ఉన్నది, కమ్యూనిటీ సర్వీస్ చేయడం అన్న దానికి ఎంత ఆవశ్యకత ఉన్నదన్న సంగతి చాలామంది తెలియకపోవడము. వాడు ఇచ్చిన ఏదైనా కంట్రిబ్యూషన్స్ అది చాలా లాంగ్ రిజల్ట్స్ తీసుకొస్తున్న సంగతి అది ఒకటి. రెండోది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. థర్డ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇంపాక్ట్. ఏంటంటే నాకు ఇచ్చిన స్మాల్ డొనేషన్ డెఫినెట్గా అంత ఇంపాక్ట్ తీసుకొస్తుందా సమాజంలో అని అనుకునే వాళ్ళ శాతం ఎక్కువ మంది ఉంటారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక 100 రూపీస్ మీరు కంట్రిబ్యూట్ చేస్తే 100 రూపీస్కి 6 చిల్డ్రన్కి పోలియో డ్రాప్స్ వస్తుందన్న సంగతి చాలామంది తెలియదు. 100 రూపీస్ అన్నది ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో ఏమాత్రం కూడా కాదు. సో ఆ విధంగా అందుకనే వాళ్ళు ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టార్ట్ విత్ స్మాల్ డొనేషన్స్. అది ఆటోమేటిక్గా కొంత టైం వేసరికల్లాను చాలా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ మనకి వస్తుందంట. ఇంకొక ఇంపార్టెంట్ అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మార్కెటింగ్ అండ్ కస్టమర్ కల్చర్. ఇప్పుడు పీపుల్కి మన టీవీ ఆన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా చాలా అడ్వర్టైజ్మెంట్స్ యాడ్స్ ఫుడ్ మీద వాటి మీద వస్తాయి. అంటే ఇంటెన్స్ గ్రాటిఫికేషన్ మనకి మూవ్ చేసేవే మనకి ఎక్కువ మనకు కనపడుతుంటుంది. సేవ్ ది చైల్డ్, లేకపోతే స్మైల్ ఆన్ ట్రైన్, ఇట్లాంటి కొన్ని కొన్ని క్లఫ్ట్ క్లిప్స్ కోసము, అలాగే సేవ్ ది గర్ల్, అలాంటి ఏమైనా అడ్వర్టైజ్మెంట్ వస్తే పీపుల్ జనరల్గా ఏమవుతుందంటే ఈవెన్ టీవీలో కూడా అడ్వర్టైజ్మెంట్ చూడడానికి ఇష్టపడరు. సో అంటే యావరేజ్గా ఒక 1 అవర్ మనం గడిపితే మ్యాక్సిమమ్ యాడ్స్ మనకి ఫుడ్ అండ్ లగ్జరీస్ మీద మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట. అంచేతే సో వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ కనబడదు కాబట్టి వాళ్ళు చాలామందికి హెసిటేట్ చేస్తారు ఈవెన్ డొనేషన్స్ ఇవ్వడానికి. ఇంకోటి ఏంటంటే సోషల్ అంటే ఫాల్స్ కల్చర్ కూడా ఉంటుంది కొంతమందికి. నేను పలానా అవుట్లెట్లో నేను ఫుడ్ తింటే మెక్డానల్డ్స్ కానీ, కేఎఫ్సీ కానీ, బర్గర్ కానీ, ఇట్లాంటి ఏదైనా మంచి పెద్ద పెద్ద అవుట్లెట్స్, నేమ్డ్ అవుట్లెట్స్లో తింటే అది నా సోషల్ కల్చర్ పెంచుతుంది అన్న ఒక అభిప్రాయం కూడా చాలామందికి ఉండడం మూలంగా కూడా అది ఆ రకమైన ఫాల్స్ సూడో కల్చర్లో కూడా చాలామంది కనబడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇమోషనల్ కనెక్ట్, ఇంకొక కారణం ఏంటంటే ఇమోషనల్ కనెక్ట్ లేకపోవడం. మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే చాలామందికి ఇమోషనల్ కనెక్ట్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళినా, లేకపోతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అండ్ డెఫ్ అండ్ డమ్ స్కూల్ కానీ, మన విజువల్లీ ఛాలెంజ్డ్ ప్లేసెస్ కానీ వెళ్ళామనుకోండి, అక్కడ డైరెక్ట్ ప్రత్యక్షంగా మనకి ఎఫెక్ట్ అయిన పాపులేషన్ కనబడతారు కాబట్టి ఒక ఇమోషనల్ కనెక్ట్ వస్తే అలాంటి వాళ్ళు డొనేషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ ఆ ప్లేస్కి రీచ్ అవ్వడానికి కూడా పీపుల్ చాలా తక్కువ మంది మనకి సమాజంలో విజిట్స్ చేస్తూ ఉంటారు. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ పర్సనల్ కనెక్షన్స్ అనమాట. అంటే పీపుల్ జనరల్గా ఏమవుతుందంటే ఒక ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీ జరుగుతుంది, దానికి ఇన్వైట్ చేసి దానికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా చాలా వరకు మనకి ఎఫెక్ట్స్ మనకి కనబడతాయి అనమాట. అది సో ఇలాంటివన్నింటిలో కూడా ఉన్నది. ఇంకోటి ఏంటంటే కొన్ని కల్చర్స్లో, ఫ్యామిలీ కల్చర్స్లో కూడా డొనేషన్స్ ఇవ్వడం అన్నది వాళ్ళకి బై నేచర్ ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు మోర్ ఇవ్వడానికి, డొనేషన్స్ ఇవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే పీపుల్ కేవలం 30,000 crores ఓన్లీ ఐస్ క్రీమ్ తినడానికే మన భారతదేశంలో ఏటా ఖర్చు పెడుతున్నారు. అట్లా ఓన్లీ పానీపూరి తినడానికి 24,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇంకా నేను కాస్మెటిక్స్ గురించి కానీ, ఇంకా లగ్జరీ ఐటమ్స్ గురించి కానీ, ఆల్కహాల్ గురించి కానీ, ఇంకా వాటిన సిగరెట్ స్మోకింగ్ గురించి కానీ, ఇలాంటి మీకు ఎన్ని చెప్పుకుంటూ వెళ్తున్నా కూడా అవన్నిటిలోని కూడాను పీపుల్ ఆర్ స్పెండింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ అన్నెసరీ థింగ్స్ మీద ఖర్చు పెడతారు. దట్ హ్యాస్ ఇంపాక్ట్ ఆన్ ది హెల్త్. మీరు గమనిస్తే 80% ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ పోస్టర్లో ఉండి ఎక్కువ జాబ్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళు 80% ఆఫ్ ది పీపుల్కి ఫ్యాటీ లివర్ ఉన్నదని తేల్చడం జరిగిందనమాట. సో ఒకటి ఇన్యాక్టివిటీ మూలం. అంచేత ఈ ఇమోషనల్ కనెక్ట్ ఉంటే తప్ప చాలా వరకు ఈ యొక్క డొనేషన్స్ అన్నది తనగా రాదు. ఈ చెప్పిన ఒక 6-8 కారణాలు ఉన్నాయి కాబట్టి అది ప్రజలందరూ గమనించి
మనం పుట్టిందే సమాజంలో సేవ చేయడానికి. ఈరోజు మనకి ఇంత అర్హత వచ్చిందనంటే, అర్హతకి కారణం ఏంటంటే కమ్యూనిటీయే. సో, మనం మన వంతుగా కమ్యూనిటీకి ఏదైనా చేయాలనుకుంటే స్టార్ట్ విత్ స్మాల్ ఫిలంథ్రఫిక్ యాక్టివిటీ స్టార్ట్ చేసి మీరు గ్రాడ్యువల్‌గా ఇంప్రూవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.